వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం కోయంబత్తూరులో ఉన్నామన్నమాట. సో ఈ కార్ వచ్చేసి 140 స్పీడ్తోని డివైడర్ని అయితే ఫస్ట్ కొట్టింది. దాని తర్వాత వచ్చేసి ముందెళ్తున్న ఈ వెహికల్ని అయితే కొట్టడం జరిగింది. ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు ఇద్దరైతే ఆన్ ద స్పాట్ అనమాట. వీళ్ళు ఈ కార్లో కూర్చున్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే జరగలేదు. కార్ చూస్తున్నారు కదా, ఏదో షూటింగ్ చేస్తారేమో అనుకున్నాను నేను ఫస్ట్ దూరం నుంచి చూసి. అంత ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే, మామూలు దారుణం కాదు ఇది. డెడ్ బాడీని తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. సో మీరు ఎక్కడికైనా వెళ్తే మాత్రం కొంచెం సేఫ్గా వెళ్ళండి. సో దాని తర్వాత ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత అయితే నేను కోయంబత్తూరులోనే కారు పెట్టుకొని పక్కగా హ్యాపీగా పడుకున్నా. సో 6:51కి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్న ఈషా ఫౌండేషన్కి అయితే 6:51కి అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కోయంబత్తూరు నుంచి 35 నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ ప్రకారం అయితే పక్కా వర్కౌట్ అవుతుంది. ఏంటంటే బెంగళూరు వరకు రావడానికి 2500 రూపీస్ అయితే డీజిల్ వేయించాను. సో దాని తర్వాత వచ్చేసి బెంగళూరులో ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. ఎందుకంటే మనకు ఒక 8 రూపీస్ నుంచి 10 రూపీస్ డిఫరెంట్ అయితే వచ్చింది. సో దానివల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా. అండ్ వచ్చేసి రూమ్ అయితే మేము 4th స్టార్ట్ అయ్యాము కదా, 4th ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఈరోజు 5th అనమాట. 5th నేను రూమ్ బుక్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళే లోపు కంపల్సరీ చెక్ ఇన్ టైం అయితే అవుతుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అనుకోవచ్చు 4th స్టార్ట్ అయ్యాం కదా, ఆ జర్నీ టైమింగ్ వచ్చేసి 19 అవర్స్ చూపిస్తుంది కదా, సో మేము వెళ్ళేలోపు నైట్ 12-1 వరకు రీచ్ అయిపోతాం కదా అనే థాట్ అయితే ఉంటుంది చాలామందికి. కాకపోతే మీరు ఎంత డ్రైవ్ చేసినా ఏం చేసినా కూడా నైట్ 2:30 తర్వాతనే మీరు అయితే రీచ్ అవుతారు. సో ప్లాన్ ఏంటంటే ఆ నైట్ పోయి మనం రూమ్ తీసుకున్నా కూడా 1 డే ఛార్జ్ అయితే పడుతుంది. కాబట్టి మనం బిఫోర్ డే అయితే ముందు రోజు అయితే మనం రూమ్ బుక్ చేసుకున్నామంటే మనకు ఎక్కువ బడ్జెట్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కోయంబత్తూరు నుంచి ఈషా ఫౌండేషన్ వరకు వెళ్తున్న రోడ్డుకి ఇరువైపులా మాత్రం చెట్లు మాత్రం చాలా చాలా బాగుంటాయి. కొబ్బరి చెట్లు అయితే ఇంకా మొత్తం కంటిన్యూగా తోట కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒక విలేజ్ లాంటిది వస్తుంది అనమాట. సో దీని తర్వాత వచ్చేసి మొత్తం ఇంకా చుట్టూ రోడ్డుకి ఇరువైపులా చెట్లే ఉంటాయి అనమాట. సో రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ ఆదియోగి టెంపుల్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అవుతుంది. మీకు బోర్డు కనిపిస్తుంది కదా. సో డైరెక్షన్స్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మాత్రమే ఉంటాయి, బిఫోర్ అయితే ఉండవు. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీరు గూగుల్ మ్యాప్ని పెట్టుకున్నా కూడా కంపల్సరీ అక్కడికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ దరిదాపులో కూడా అలాంటి టెంపుల్స్ అయితే ఉండవు. ఓన్లీ ఇంకో నెక్స్ట్ టెంపుల్ ఉంది, అది ఎక్కడంటే బెంగళూరులో ఉంది. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు రూట్ మ్యాప్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదంతా కొబ్బరి తోటనే మీకు కనిపిస్తుంది కదా. అండ్ మార్నింగ్ నేను లేచిన వెంటనే ఎండ అయితే కొట్టింది. కాకపోతే ఇప్పుడైతే కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. మేబీ నాకు తెలిసి వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ కార్లో ఒక 5 మెంబర్స్ లేదా 4 మెంబర్స్ వస్తే మాత్రం మీరు కార్ వేసుకొని రావచ్చు. మీకు రోడ్డు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ టోల్ గేట్లకే మనకి 3500 రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి రావడానికి అండ్ పోవడానికి టోల్ గేట్ ఛార్జ్ మాత్రమే 3500 రూపాయలు. అంటే మీరు అర్థం చేసుకోండి డీజిల్కి ఇంకెంత అవుతుందో. డీజిల్కి నేను లాస్ట్లో చెప్తాను ఎంత అవుతుందని, ఎందుకంటే నేను చెప్పే బడ్జెట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, సింక్ అవ్వాలని చెప్పి నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు టోల్ గేట్ అయితే నేను చూసుకున్నా కాబట్టి పోయేటప్పుడు అయితే అవే టోల్ గేట్ మ్యాక్సిమం ఉంటాయి. సో అందుకోసం నేనైతే ఆ అమౌంట్ అయితే చెప్పడం జరుగుతుంది. 4 మెంబర్స్ ఉంటే మాత్రమే మీరు కార్లో రాండి, ఎందుకంటే చాలా బడ్జెట్ అవుతుంది కార్ వేసుకొని వస్తే. అదే మీరు ట్రైన్కి వస్తే మాత్రం ఇంత బడ్జెట్ అయితే అవ్వదు. సో కోయంబత్తూరులో దిగిన తర్వాత మనకైతే స్పెషల్గా ఆదియోగి దగ్గరికి ఈషా ఫౌండేషన్కి అయితే బస్సులు అయితే సౌకర్యాలు ఉన్నాయి, బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం కారు ఉన్నా కూడా కార్ తీసుకెళ్ళి లోపల పెట్టడమే ఉంటుంది తప్ప మనం దాన్ని యూజ్ చేయడం ఉండదు. సో కోయంబత్తూరులో దిగిన తర్వాత మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఒక ఇద్దరు ప్లాన్ చేసినట్టయితే మీరు ట్రైన్లో రావచ్చు, లేదా ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి అది చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ వచ్చేసి అయితే ఇంకా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. అండ్ వచ్చేసి మీరు ఒకవేళ అక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాత్రం నేను పార్ట్ 1లో లాస్ట్లో పెట్టడం జరిగింది. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. గైస్ ఇప్పుడు కనిపిస్తున్నంత వచ్చేసి ఈషా ఫౌండేషన్ వాళ్ళదన్నమాట, అంటే సద్గురుది. సో సద్గురు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ మొత్తం అంటే ఇంకా అవతల సైడ్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతాడు అనమాట. అంటే ఏదైతే వీళ్ళు ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో మనకి
రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ ఉంటుంది అనమాట, స్పెషల్ ఫుడ్. సో కావాల్సింది మొత్తం వాళ్ళు ఇక్కడి నుంచే తీస్తారంట. కొన్ని వేల ఎకరాలు ఉంది ఇక్కడైతే. మీకు కనిపిస్తుంది కదా ఆ గుట్ట, ఆ గుట్ట దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది. దాని మధ్యలో మనకు ఆదియోగి అయితే ఉంటాడనమాట. అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే మేము ఇంకా ఆన్ ద వేలోనే ఉన్నాం కదా. ఇట్లుంటుంది లొకేషన్ అయితే, మామూలు ఉండదు అసలుకి, మస్తు ఉంటుంది. సో ఇన్ని రోజులు నా కార్ని మీకు ఎప్పుడు చూపించలే కదా, ఇది వచ్చేసి మన కార్ అనమాట. ఈ కార్లోనే మన ప్రయాణం అయితే. ఇక్కడ స్టేయింగ్ ఏంటంటే ఒక 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, 3 కిలోమీటర్ డిస్టెన్స్లో, శివపాదం, శివపార్వతి, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు. ఆ పేర్లు కూడా మీకు చెప్తా. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి శివపాదం. ఇక్కడ లాస్ట్ సార్ ఉన్నాము, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ కాదు, వేరే దగ్గర స్టేయింగ్. చాలా చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది అనమాట. బస్సులోనైతే మనం తీసుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మన కార్ లోపల మనం ఒకసారి పెట్టేసినామంటే ఇంకా అంతే సంగతులు. మళ్ళీ మనం చెక్అవుట్ అయ్యేంత వరకు కూడా అట్లా ఉంటుంది అనమాట. స్వామివారి యొక్క పెళ్లి మండపం అనుకుంటాం అయితే ఇది. ఏదైనా సెలబ్రేషన్స్, మహాశివరాత్రి రోజు ఇట్లా ఈ టెంపుల్, అది టెంపుల్ ఇక్కడ రేకుల షెడ్లో ఉన్న చూడండి, డిఫరెంట్గా ఇటు సైడ్ ఇట్లనే ఉంటాయి మొత్తం. అసలు ఇది టెంపులా అని మనం స్పెషల్గా చూసే తప్ప అర్థం కాదు. రైట్ సైడ్ మనం ఫస్ట్ ఒక గేట్ అయితే మీకు కనిపించింది కదా. సో దాని దగ్గర నుంచి మొదలు పెడితే మనకైతే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా రైట్ సైడ్ మొత్తం ఆదియోగిదే అనమాట. సద్గురుది ధ్యానలింగ, ప్లస్ మనకు లోపల పార్కింగ్ కూడా ఉంటుంది, ఫుడ్ సెక్షన్ ఉంటుంది, అండ్ వచ్చేసి మనం స్టే చేసేవి కూడా లోపలే ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఎక్కడైతే స్టే చేయాలనుకుంటున్నామో అది వచ్చేసి దీని లోపలే ఉంటుంది. ఈ వాల్ కనిపిస్తుంది కదా, వాల్ లోపలే ఉంటుంది, కాకపోతే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, 2 కిలోమీటర్స్ వరకు కూడా ఇది ఉంటుంది. 2 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అండ్ వచ్చేసి ముందైతే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఎంట్రీ మనకు ముందు నుంచే ఇస్తారు, ఇంకో దగ్గర నుంచి అయితే మనకు ఎంట్రీ ఇవ్వరు. ఇన్ కేస్ కార్ పార్కింగ్ది స్లిప్ ఉంటే తప్ప మన కార్ని అయితే లోపలికి అయితే పంపారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రోడ్ మీద దాదాపు ఒక వెహికల్ని కూడా ఆపనేరు వీళ్ళు. ఆపినా కూడా ఒక 1/2 మినిట్ లేదా మినిట్, అంతకు మించి అయితే పర్మిషన్ ఉండదు. అది కూడా ఇంత పొద్దున కాబట్టి జస్ట్ ఆటో హాయి ఉన్నది. మామూలు టైంలో అయితే ఇక్కడ అసలు ఒక్క చిన్న వెహికల్ని కూడా ఇక్కడ ఆగనియరు. అండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆదియోగి దగ్గరికి వెళ్ళేది అనమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఎంట్రీ అనమాట, ధ్యానలింగ. అండ్ వచ్చేసి మనం స్టే చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. మన దగ్గర కార్ ఉంది కాబట్టి మనమైతే ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే ఒక దారి వస్తుంది. ఆ దారికి కూడా పంపించాలంటే మన దగ్గర ఖచ్చితంగా మనం ఎక్కడైతే రూమ్ బుక్ చేసామనేది ప్రూఫ్ ఉంటే మాత్రమే వాళ్ళు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ దారికి అయితే పర్మిషన్ ఇస్తారు. లేకపోతే ఈ దారిలోకి నార్మల్గా ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళని అయితే ఎవరిని నడుచుకుంటూ కూడా ఈ దరిదాపులకు రానివ్వరు అనమాట. అంత ఘోరంగా స్ట్రిక్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. రోడ్ అయితే అస్సలు బాగుండదు, కాకపోతే మనకు ఆ ఫీల్ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి. అండ్ మీకు కనిపిస్తుంది టెంపుల్, అదంతా అక్కడ ఆ చెట్టు కింద నంది, పెద్ద నంది ఉంటుంది. మీకైతే లోపలైతే ఫోన్స్ అయితే ఎలా ఉండదు, కాకపోతే మనం రూమ్ తీసుకున్నాం కాబట్టి లోపల సో ఫోన్స్ అయితే ఎలా ఉంటాయి, కాకపోతే వీడియో మాత్రం తీయడానికి పర్మిషన్ ఉండదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేనైతే ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళలేక చాలామంది సఫర్ అవుతారు. ఎందుకంటే అది ఎక్కడ ఉందో ఏంటో అనేది నేను చాలామందిని చూసిన అనమాట. ఆదియోగి అంటే అందరికి ఇష్టం ఉంటుంది కానీ. సో ఇక్కడైతే చెక్ పోస్ట్ 292 ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది వెల్కమ్ పాయింట్ అనమాట. వీళ్ళ లాంగ్వేజ్లో అంటే అక్కడ ఏమంటారు అంటే వెల్కమ్ పాయింట్ అంటారు. అండ్ మనమైతే రిసెప్షన్ అంటాం కదా, సో వీళ్ళైతే వెల్కమ్ పాయింట్ అంటారు. మనమైతే ఇప్పుడు వెల్కమ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం చెక్ ఇన్ అవ్వాలంటే మన ఆధార్ కార్డు ప్లస్ మనం ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసామో అవన్నీ ప్రూఫ్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే ఎల్లో ఉండదు, కంపల్సరీ ఇండివిజువల్ రూమ్స్ అయితే తీసుకోవాలి. బ్యాచిలర్స్ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. వితౌట్ ఆధార్ కార్డ్ నో ఎంట్రీ అనమాట. సో మనం ముందుకెళ్ళిన తర్వాత మనం పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అయితే వస్తుంది. రైట్ సైడ్ అయితే ఉంది కదా, సో మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్ అయితే ఎక్కువసేపు పెట్టుకొనియరు.
మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే రాగానే చెక్ ఇన్ అంటే ప్రాసెస్ చేయకుండా మేమైతే టిఫిన్ అయితే చేసాము. బట్ ఒకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మేము ఎంట్రీ అయిన తర్వాత మాకైతే వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే డైలీ ఎక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారో అక్కడ. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే ఈ విధంగా భోజనాలు అయితే పెట్టడం జరిగింది. చూడండి అసలుకి ఎన్ని రకాలు ఉన్నాయో. అవి మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అనమాట. మనం మళ్ళీ నైట్ వచ్చేసి నైట్ డిన్నర్ 8 o'clock మాత్రమే ఉంటుంది. సో మధ్యాహ్నం అయితే ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ఫుడ్తో మనం ఫుల్ సఫిషియంట్ అనమాట. అంతా ఫుల్ అయిపోతుంది స్టమక్ వచ్చేసి. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మనం దేవుని చూడడం ఎంత ఇంపార్టెంటో ఈ టెంపుల్ దగ్గర, అండ్ వీళ్ళు పెట్టే ఫుడ్ తినడం కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పి అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనకు బయట కొన్ని 100,000 రూపాయలు పెట్టినా కూడా ఇలాంటి ఫుడ్ అయితే మనకు ఎవరు చేసి అయితే ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు 11 o'clock ఒక ఫుడ్ పెట్టారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం వేరే చేంజ్ ఉంటుంది అనమాట. రొటీన్ అయితే ఉండదు. రోజు ఒక్కొక్క రకమైన ఫుడ్ అయితే ఉంటుంది. ఇంకా మనం అసలు ఏం తింటామా అని చెప్పి చూడాలన్నమాట. అంత బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఇవే సైలెన్స్గా వెళ్ళే వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఫుడ్ తినేసిన తర్వాత మనకైతే కార్ పార్కింగ్ది ఒకటైతే ఇస్తారనమాట. మనం ఇప్పుడు ఎక్కడైతే రూమ్ అయితే మనది ఉందో అక్కడికైతే వెళ్తున్నాము లోపలికి. బ్రహ్మపుత్ర అనమాట మనం ఉండే బిల్డింగ్ పేరు వచ్చేసి. బ్రహ్మపుత్ర అండ్ శివపాదం ఇలా ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర పేర్లు. ఇక్కడ మొత్తం ఈ పర్సన్ చెక్ చేసిన తర్వాతనే, సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మననైతే లోపలికి పంపిస్తాడు. నెక్స్ట్ వీడియోలోనైతే రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ లేజర్ షో అయితే మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్